నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఎప్పుడైతే పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చిందో అప్పటి నుంచి బిజినెస్లన్నీ ఆల్మోస్ట్ ఆన్లైన్ త్రూ బయటికి వెళ్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎంత చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, ఎంత పెద్ద బిజినెస్ అయినా కానివ్వండి, ఆన్లైన్ త్రూ మనీని సంపాదించుకొని బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారో, ఎవరికైతే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఐడియా ఉండవో, దానికి సంబంధించి ఈ కామర్స్లో బిజినెస్ త్రూ అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, దాని త్రూ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా ప్రాసెస్ తెలియదు, వెబ్సైట్స్ తెలీదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు, అండ్ మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలో తెలీదు, అండ్ ఆ వెబ్సైట్ని మనం బిల్డ్ చేయడానికి ఎంత టైం కేటాయించాలో తెలియదు. ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, ఈ కామర్స్ అనేది కాకుండా ఇంకేమున్నాయని అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి మనం ఏ ఐడియాస్ని బయటికి పంపించవచ్చు, వేటిని సజెషన్ కింద ఇవ్వచ్చు అంటారు సార్? యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి సంబంధించి ప్రతి ఆపర్చునిటీ మనకు ఒక అవకాశం. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా నిజంగా కోవిడ్ తర్వాత ప్రతి బిజినెస్ ఆన్లైన్లోకి వస్తుంది అంటే, సడన్గా అన్ని బిజినెస్లు ఆన్లైన్లో రావాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ నీడ్ ఉంది. అవును. చాలామందికి ఏం తెలియదు అంటే ఒక ఆన్లైన్ స్టోర్, ఈ కామర్స్ స్టోర్ స్టార్ట్ చేయాలి అంటే అదేదో చాలా టెక్నికల్ ప్రాసెస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. ఎవరైనా కూడా చిన్న వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే. ఆ వెబ్ అప్లికేషన్స్ ఉపయోగించి స్టూడెంట్స్ అయినా సరే, పార్ట్ టైం మనీ ఏం చేయడానికి చూసేటువంటి వాళ్ళైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, చక్కగా ఈ విధంగా స్టోర్స్ బిల్డ్ చేసి ఇస్తూ కూడా మంచిగా మనీ ఏం చేసుకోవచ్చు. ఒక చిన్న స్టోర్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, యాక్చువల్గా ఇప్పుడు మీరు ఫైవర్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఊరికే. ఈ కామర్స్ స్టోరు ఇదిగోండి, ఒక ఈ కామర్స్ స్టోర్ బిల్డ్ చేసి ఇవ్వడానికి ఇదిగోండి, ఐ విల్ డిజైన్ క్రియేట్ ఏ షాపిఫై వెబ్సైట్, దానికి 6,000 ఛార్జ్ చేస్తున్నారు. 6,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఇదిగోండి ఈ కామర్స్ వెబ్సైట్స్ బిల్డ్ చేస్తామని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ క్రియేట్ రెస్పాన్సివ్ ఈ కామర్స్ వెబ్సైట్ ఇన్ వర్డ్ప్రెస్. దానికి ఇప్పుడు వరకు ఇదిగోండి 468 ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఒక ఆర్డర్ క్యూలో ఉన్నది. ఇదిగోండి, ఇక్కడ మీకు ఇంకా బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. ఎన్ని ప్రోడక్ట్స్, 4 పేజెస్, జస్ట్ ఒక 5 ప్రోడక్ట్స్ ఉన్న సైట్ చేసి ఇవ్వడానికి దే ఆర్ ఛార్జింగ్ ఆల్మోస్ట్ 6,000 రూపీస్. అదే ప్రోడక్ట్స్ పెరిగితే కనుక ఇదిగోండి 10 ప్రోడక్ట్స్కి అయితే 8,000, ఇంకా ప్రోడక్ట్స్ 15 ప్రోడక్ట్స్ అయితే 10,000. ఈ విధంగా ప్రోడక్ట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా మనం జస్ట్ ఆ సైట్ బిల్డ్ చేసి ఇచ్చినందుకు ఈ విధంగా మనీ ఏం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఎవరికైతే అసలు ఈ కామర్స్ సైట్ ఎలా బిల్డ్ చేయాలో తెలీదో వాళ్ళ కోసం నేను ఇప్పుడు మీకు కొన్ని వెబ్సైట్స్ చెప్తాను. షాపిఫై ఒకటి, వర్డ్ప్రెస్ అనేది ఒకటి. ఈ విధంగా ఇవన్నీ ఉపయోగించుకుని ఈజీగా ఈ కామర్స్ సైట్ బిల్డ్ చేయొచ్చు అండి. ఓకే. అంటే బిల్డ్ చేయడం అనేది మేబీ ఆ ప్రాసెస్ వే తెలిసినప్పటికీ సమయం ఎంత పడుతుందో తెలీదు, ఎంతసేపు దానికోసం వెయిట్ చేయాలనేది తెలియదు. ఒక స్టోర్ బిల్డ్ చేయడానికి మహా అయితే 10 to 15 మినిట్స్ అండి, మ్యాక్సిమం ఒక 1 అవర్. కొంచెం మంచిగా డిజైన్ చేయాలి, బాగా ఎఫెక్టివ్గా చేయాలనుకున్నా కూడా మ్యాక్సిమం 24 అవర్స్లో ఒక స్టోర్ని బిల్డ్ చేసేయచ్చు. మోస్ట్లీ ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉండదు. అంటే ఇంటర్నెట్ వాడగలిగేటువంటి అవగాహన కనుక బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ షాపిఫై మీద చేయొచ్చు, కామర్స్ మీద చేయొచ్చు. ఈ విధంగా బిగ్ కామర్స్ అని చెప్పి ఉంది, విక్స్ అనే ఉంది ఒక సైట్. ఆల్రెడీ వీటన్నిటి మీద మీకు ఇప్పుడు షాపిఫై మీద కానివ్వండి, విక్స్ మీద కానివ్వండి, ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో మన మనీ వ్యాలెట్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే కూడా వీడియోస్ చూడవచ్చు. సో ఇప్పుడు విక్స్ అనేది ఉంది, దాని ద్వారా నెలకు ఒక 200 రూపాయలకి మన సొంత ఈ కామర్స్ స్టోర్ వచ్చేస్తుంది. సరే, ఈ కామర్స్ స్టోర్ మనం క్రియేట్ చేసుకుంటాం, ఓకే. బట్ అది జనాల్లోకి వెళ్ళాలంటే, మార్కెట్లోకి వెళ్ళాలంటే దానికంటే కొంత స్ట్రాటజీ అవసరం అని చెప్తూ ఉంటాం మనం. అది వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకసారి ఆ లైన్ని ఏ విధంగా పట్టుకోవాలి? ఇప్పుడు ఒకటి ఏంటంటే మ్యామ్, జనరల్గా ఎవరైనా సరే ఈ కామర్స్ ఫస్ట్ అయితే బాగా కష్టమైంది. చాలామంది ఆన్లైన్లో పెట్టారా అని అడిగితే కూడా వాళ్ళు ఏంటంటే, అమ్మో అంత పెద్ద సైట్ మెయింటైన్ చేయాలంటే ఎలా, మనకు తెలియదు కదా అన్న దాంతో ఆగిపోతారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరో ఒకరిని అప్రోచ్ అయ్యి చేయించుకుంటున్నారు ఈ విధంగా. సో ఎవరికైతే ఈ టెక్నాలజీ ఐడియా ఉంటుందో వీళ్ళు అలా ఉన్న స్టోర్స్ని కాంటాక్ట్ చేసుకుని ఆ వర్క్స్ తీసుకుని చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ మీరు అన్నట్లుగా స్టోర్ ఆల్రెడీ స్టార్ట్ చేశాక బిజినెస్ జరగాలి అంటే ఖచ్చితంగా ఆ స్టోర్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. దానికి మరలా ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇవి రన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరికి ఒక స్టోర్ వచ్చింది, నేను ఆ స్టోర్ బిల్డ్ చేశాను. నెక్స్ట్ నాకు ఐడియా ఉంటే నేనే వాళ్ళకి ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయొచ్చు, గూగుల్ యాడ్స్ రన్ చేయొచ్చు, SEO చేయొచ్చు. ఏ సైట్కైనా ట్రాఫిక్ రావాలంటే ఇది కాదు, సోషల్ మీడియా ద్వారా ఆర్గానిక్గా కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయొచ్చు.
సో సైట్ డిజైన్ చేయడం వస్తే సైట్ డిజైన్ చేసేవచ్చు, దాంతోపాటు ఈ వర్క్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్ కనుక ఐడియా ఉంటే, ఇప్పుడు చిన్న బిజినెస్ ఉంది, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకోవడం ఎందుకులే మేమే చేసుకుందాం అనుకుంటే కూడా ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ కనుక వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళే సొంతగా సైట్ డిజైన్ చేసుకోవచ్చు, వాళ్ళే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే స్టోర్ని, ఈ కామర్స్ స్టోర్ని డిజైన్ చేయాలి అనుకున్నా, ఉన్న బిజినెస్ని మార్కెట్లోకి ఆన్లైన్ త్రూ పంపించాలి అనుకున్నా, ఓన్లీ మన ఏరియాలో మన వరకు కాకుండా బయట ఎక్కడున్నా సరే ఈ ప్రోడక్ట్ అందరికీ రీచ్ అవ్వాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వెబ్సైట్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నా, కొంతమందికి ఈ కామర్స్ స్టోర్ డిజైన్ చేసుకోవడం రాదు, కొంతమంది పర్సనల్గా మనకు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూపించినట్టుగా అలా అప్రోచ్ అవ్వాలి అన్న ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? పర్సనల్గా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే దీన్ని చేసిచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఎస్ మ్యామ్. యాక్చువల్గా ఏంటి అంటే ఎవరికైనా సరే ఫస్ట్ వాళ్ళకి డౌట్ ఉండేది ఏంటంటే అసలు మా ప్రోడక్ట్ ఆన్లైన్లో అవసరమా లేదా, ఎలా చేయాలి, పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి, ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఎవరికైనా సరే అసలు మా బిజినెస్ ఆన్లైన్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని మీద కావాలి డీటెయిల్స్ అంటే కూడా మనం ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే కన్సల్టేషన్ ఉంటుంది. ఓకే. సో అపాయింట్మెంట్ తీసుకుంటే మనం ఏంటంటే వాళ్ళకి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడి వాళ్ళతో వాళ్ళ బిజినెస్కి ఏ విధంగా చేసుకోవచ్చు, అసలు ఆ బిజినెస్ ఆన్లైన్లో ఆ స్ట్రాటజీ కూడా మనం ఇస్తాం, ఏ విధంగా చేసుకుంటే ఎక్కువ బిజినెస్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా కొంతమంది వచ్చేసరికి ఏంటంటేనండి ఎటువంటి ఇవి లేకుండా, ప్రోడక్ట్స్ కూడా లేకుండా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా ఈ కామర్స్ స్టోర్ బిల్డ్ చేసుకుని అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనీ ఏం చేస్తూ ఉన్నారు. ఓకే, ఆ ప్రాసెస్ ఒకసారి చెప్పండి. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ దానికి కూడా వీళ్ళకి ఏంటంటే స్టోర్ ఎలా బిల్డ్ చేయాలనేది ఐడియా ఉండాలి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ బిల్డ్ చేయడం వచ్చింది అనుకోండి, తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్లీ ప్రొజెక్టర్స్ కోసం ఒక సైట్ పెడతారు. ఓన్లీ ప్రొజెక్టర్స్ కోసం ఒక సైట్ పెట్టి ప్రొజెక్టర్స్ కంపేర్ చేసుకునేలాగా ఆ సైట్లో ఆ డీటెయిల్స్ ఇస్తూ బెస్ట్ ప్రొజెక్టర్ బిలో 10,000 అనగానే వీళ్ళ సైట్లో డీటెయిల్స్ వచ్చేలాగా. సో ఇట్లా మనకి ఇక్కడ నుంచి లింక్ వాళ్ళు అఫిలియేట్కి ఇస్తారు, అమెజాన్కో లేదా ఏ సైట్ అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ సైట్కి లింక్ ఇస్తారు. సో ఈ విధంగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. లేదు కొన్ని ప్రోడక్ట్స్ బయట తక్కువలో ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ జ్యువెలరీ స్టోర్ నాకు తెలిసింది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి సైట్లో పెట్టి ఆర్డర్ వస్తే కూడా తీసుకుని వెళ్ళి దాదాపు ఒక మంచి పర్సంటేజ్ మార్జిన్ పెట్టుకుని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో మనం యూస్ చేసుకోవాలి కానీ ప్లాట్ఫామ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మీకు ఇంకా బాగా ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీసెంట్గా మన స్టూడెంటే వేరే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ మీరు ఆన్లైన్లో ఉందా మీది అంటే లేదు అన్నారు. వాళ్ళు చేయండి అంటే మాకు అసలు ఆన్లైన్ తెలియదు, కొత్త, మాకు భయం కూడా అన్నారు. సర్లే అని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఆ ప్రోడక్ట్కి చాలా స్కోప్ ఉంది, చాలా ఎక్కువ మందికి నీడ్ ఉంది ఆ ప్రోడక్ట్. సో ఇతను ఏం చేశాడంటే ఓకే నేనైతే ఆన్లైన్లో మరి సేల్ చేసుకుంటాను, నాకు ఒక ప్రైస్ చెప్పండి అని చెప్పి ఒక ప్రైస్ మాట్లాడుకుని తిను ఓన్గా స్టోర్ బిల్డ్ చేసుకుని రన్ చేస్తూ ఉన్నాడు. ఓకే, థర్డ్ పర్సన్. ఎస్, ఆల్మోస్ట్ ఓన్లీ దాని మీదే 1 lakh ప్లస్ ఎన్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటేనండి తెలియనంత వరకు ఒకలా ఉంటుంది, తెలిస్తే ఇంతేనా అన్న క్రియేటివ్ నాలెడ్జ్ నేర్చుకొని దానిపైన మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరికైనా సరే ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ గురించి కానివ్వండి, కొంతమంది పర్పస్ ఇదే తీసుకొని మేము చేస్తాము, ఎవరైనా ప్రోడక్ట్స్ ఉంటే మేము ప్రమోట్ చేసి మేము బిజినెస్ చేస్తాం థర్డ్ పర్సన్గా ఉండి అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమందికి బిజినెస్ ఉండి మేము ఓన్గా ఆన్లైన్ త్రూ వెళ్ళాలనుకుంటున్నాం, దానిపైన మాకు అవగాహన లేదనే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి గైడెన్స్ కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్న లింక్స్ త్రూ కొన్ని ఆల్రెడీ ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ చెప్పుకుంటాం మనం, ఆ రికార్డింగ్స్ కానివ్వండి ఏమైనా అవైలబుల్ ఉన్నాయి అంటారు? ఎస్ మ్యామ్. ఎవరికైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కావాలి అంటే కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్ కోర్సు ఉంది, కంప్లీట్ లైవ్ క్లాసెస్ ఉన్నాయి, వీకెండ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఏది కావాలి అన్నా కూడా ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా అయితే క్లాసెస్ కావాలో ఆ విధంగా అయితే ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ మ్యామ్.